పుట్టుడు కట్ట వేసిన మొగలు ఆకరాల గింట కట్టి కాళ్ళ నీళ్ళు అంటే ఆడళ్ళు గోలంకాడ నీళ్ళేవా కాలు కడుకొని ఇంట్లోకి వచ్చేది గ్యాస్ మీద అని నాన్న ఉండనే ఉంటే వేసుకొని తింటే అంటారు కోపమాచి అంటాడో లూకుంటల్లా కూడా కోపమాచి ఏందే లంచముండ అంటే ఏంద్రా లంచ కొడుకు అంటారు మాట్లాడితే ఆట ఎట్లయితే మీద కూర్చుంటుంది ఆయన రోజు రోజు కడగంగా కడగంగా నీ కడగకుండా అడుగుతారు పడుతారు నీ కాళ్ళ పిల్లలు ఉప్పు ఏరకుండా వాళ్ళకేరకుంటారా ఉప్పు కారం నిన్న చేస్తే నాయ రోజు రోజు గింత ఈ కాళ్ళూరనే చేతులకేలో కాళ్ళకేలో భాషల కూర్చొని వెళ్తాం మీటింగ్ పెడతారు కడగంగా చేతులకు నీళ్ళు ఊసిపోవచ్చు కాళ్ళకు నీళ్ళు అరగవచ్చు రోజు రోజు ఊళ్ళ పూట నీరు కట్టినే కడుక్కుంటారే పడుతుంది కడగంగా నీ కాళ్ళు కట్టినారు తెలుకుంటారు కొట్టిందో తోడిన బాయిలు మూల పోసిన నడిచే దానికి కంప కొట్టిన కూలి కూర్చొని కూలి కుట్టాది రోగం అంటేనో ఆయనకు చేసిన కుట్టాది రోగానికి ఎన్నెల కడుగుడే బంగారం అంతటి పోరన్ని మంది ఎత్తి గాని మన సుత్తి వంటలకు ఏం బంగారం రాదు కొండగట్టుకాడు కుట్ల కోతి కాదు పెద్ద కోతాను కానీ ఆ పిల్ల ఆరోగ్య చోటిని అనుకున్నా తినే తిండి వేరే కాదా పండుకునే పడక వేరే కాదా నువ్వు కూడా తెలంగాణ బంద్ అంటే బస్సులు పెట్టి పొలం అన్నట్టు డ్రైవర్లు కండక్టర్ నిల్లల అన్నట్టు సంసారం వేరే రావద్దు మన మంచం వేరు కావాలి కంచం వేరు కావద్దు కంచం వేరేనా ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 6 నెలలైనా కూలి వేసుకోని 2 తిన మర్చిపోయి మంచం వేరైతే బతుకుతారా అయ్యా కడుకుంటా ఉడికిన కొడుకు బొక్క కూర కాశపడి రోజుగా ఉడికి ఇచ్చే ఒకసారి భార్య కారు కోరు చెల్లి కంటి రెప్పదాకా కళ్ళ చూసిండు సారి తోడు తన భార్య సిరిగలాంటి ఒక చిన్న వంశకున్న వ్యవసలాంటి ఒక మరొక చూపుకోలే
ఏడుగురు కొడుకులు కలిగిల్లు మన పెద్ద కొడుకు అప్పిరెడ్డి పెళ్లి చేసిన అదిగో కొడలు నీలవాది పిల్ల ఇవాళ ఎందుకు చీరలో అంటే ఈ కొల్లల్లో తోటిలో పెట్టుకొని అందమైన చీర తీసుకురారా వచ్చిన పిల్ల పొంగ వేలు మాడతాడు అట్టకచ్చులు కానీ సింగులు వస్తే కొంగల తందే కొంగ వస్తే సింగులు అందు తానే ఏ చీర కట్టుకున్న వాళ్ళ 3 సింగులు రాబట్టే సంగతి అప్పుడు లోపల వచ్చిన అయ్యా అక్కడ కూసున్న ముగ్గురు పిల్లగా లేపాలి అవుతున్న కిందికే చూస్తాళ్ళు అందుకే నా పెన్ను లంగ చూడడానికి ఇక్కడ ముందు కూసున్నారా నాయనగా మరి ఎదిగో పూల అంటే ఎదిగో కనకమరాలు తీసుకొచ్చి నీతడు నిండా వెంటనే పెడితే మరి ఏమి లక్ష్యం ఉన్నది బామా మరగర బారా కోరినట్టే 7 కొడుకులు కలిగిల్లు బామా ఇవాళ భగవంతుండేది సుమారు ఎవరన్నా వచ్చినోట మాటన్నారా మరి ఎదిగో కొట్టినోళ్ళ కొట్టక మాల బామా చెట్టినోళ్ళ తిట్టక మాలనమ్మా చిన్నవేనమ్మా తిండి లేదా కట్ట వస్త్రము లేదా పెట్టుకోని సొమ్ములు లేకనా ఆడోళ్ళైన కంచెలే 150 రూపాయలు ఒక సేర అయింది గుడంబ ఆడోళ్ళు అందరు ముక్కిన కంచెలే 20 రూపాయలకు ఒక్క తండ్రి మనిషి గుడంబ తాగేది అందరూ ముఖ్యం ఆ డోలు వచ్చి వచ్చేవారికి బ్రహ్మలోకమెత్తు సతిపది ఏకమైతేనే సత్యలోకమెత్తు ఇతరాలు ఒకటైతేనే ఇంద్రలోకమెత్తును అంటారు 4 రెక్కలు ఒకటైన నాడుకూడలు పట్టుకొని కోసుకు తిని బతకవచ్చు ఎట్లు బండి ఏకమైతే ఎక్కడానికి అట్లైనా ఎక్కి దిగవచ్చును అంటారు వత్తి ఉంటేనే నూనె విలువ వత్తి విలువ భార్య ఉన్నన్ని రోజులే భర్తకు సుఖతనం భర్త ఉన్న రోజులే భార్యకు సుఖతనం అంటారు భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అంటారు బాధరీతో చెప్పు
ఎందుకు అవుతావా అయితే అది ముఖ్యమైన దేవుడు వస్తుందా గడియల గండం గడియల మాయం గడియ తప్పుతే నరవారికి దండ మీద తప్పునంటారు నాదా ఒక్క కొడుకని కాలు గుంజనా నీ ఏలు గుంజనా నీకేమని పిల్ల ఒక కొడుకన్నాడు మందలియకపాయనయ్యా కొడుకులు మందలియకు కొనకాసిన కూడలు కళ్ళ బిడ్డలే కూడలకేమని పిల్ల ఒక్క మాట నన్ను మందలియపాయనదా కులం పిల్ల కులాని కాని కోసి కూరాని గురి కాదు ఈడు గల్ల నాడే చూడగా వల్లం అంటారు నాదా కొడుకులాది తోడా మనకొక్క బిడ్డ బిడ్డ ఉంటే నాదా రేపు రేపటి కల్లా పెరిగి పెద్దదైన బిడ్డ దేవుడు మనంత సరిదంట రాళ్ళ చూసి గా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి దాకా నంపినాడు మన కాలు రెక్కలుడి మనం మంచాల పడినాడు గా బిడ్డకు నాను పన తీరకున్నా వేల చూడు నాదా కరవక్కువై నీ ప్రాణమైనాడు నా ప్రాణమైనాడు నాదా పుట్టిన మగడు గిట్టక తప్పదు గిచ్చిన మగడు పుట్టక తప్పది ఎన్నాళ్ళ వల్ల గూడి కొలక ఎన్నాళ్ళ వల్ల కాటి కొలక ఎన్ని రోజులు బతుకని ఈ మానవ చేత అక్కడిది కాదు ఇక్కడిది కాదు అంటారు నాదా అత్తగారింటి కాడ ఉన్న బిడ్డ చూడు అమ్మయ్య రాదుల ప్రాణమైన మధురా ఏర్పాటు చేస్తే నా బిడ్డ సిల్లల వల్ల సిలకల్ల వల్ల తలుపు తాళం అనుకుంటా కన్న పిల్ల తీసుకొని చేసుకున్న భర్తను వెంట పెట్టుకొని నాదా తల్లి సత్యవతి కనుకున్న కళ్ళ పిల్లలంటారు మన ప్రాణమైన కళ్ళ పిల్లలంటే పిల్లల మీద పేరు గొప్ప
వచ్చిన మొక్క మీద బట్ట తీసి మొక్కల మొక్క పెట్టి మన మీద వాడి మన మీద వాడి పెంట మీద కొడి కొడద మీనట్టు ఒక్క ఒక్క మాట మళ్ళించుకుంటా ఆడవిల్లాడితే అందరు ఎడతారు నాదా ఆడవిల్లడు లేని సున్నాయిలు లేని పెళ్లి అయ్యారాదు మన వచ్చివాడు ఒక్కరా ఇద్దరు మన గడవాడు ఎడుగురు గుడుగులు నరే నాదా ఏడుగురు కొడుకుల చూడ మనకు కమిటుంటే చూడు మన పేడ కొమ్మ పట్టుకొని అవ్వ అవ్వ అయ్యో అయ్యని మన పాట వాడిన సచ్చిన వాడి జరగను అంటారయ్యా కొడుకురాది చూడా మన గర్భానదుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులయ్యా మన పెద్ద కొడుకు అప్పిరెడ్డికి పెళ్లి చేసిన బాబా ఇవాళ మన కోడలు నీలమ్మ ఉన్నది మరి ఏడుగురు కొడుకుల తోట అదిగో బిడ్డ కావాలని కరకర కరకర కన్నీళ్ళు ఇస్తాన బాబా కొడుకులు అన్నారు కన్నీళ్ళు తీసేది ఆడపిల్లలు అన్నారు బాబా ఇవాళ మన గర్భాన ఏడుగురు కొడుకులు కలిగిళ్ళు ఆ భగవంతుడు ఆరుగురు కొడుకులు ఇచ్చి మన గర్భాన మనకు వీటరిస్తే వీటరు బాబా పెద్ద పెద్ద ఊరి కన్నా ఏ పిల్ల కన్నా మరి వీటరేసి పెళ్లి ఎదిరప్పుడు అయ్యో మన బిడ్డ బాబా మన దగ్గరికి వచ్చి బావాలే మరి గడవడన్ని నీళ్ళు పెట్టి తలవార బిడ్డ మనకు దానం పోసి తడి పంటలేసి మన బిడ్డ పడి పంటలు కట్టి బాబు చేరు బియ్యం తిత్తగా పంచడ పట్టుకొని మన బిడ్డ చూడు మన దగ్గరికి వచ్చి బాబు పావుల కోసం పెరుగు పట్టుకొని నీకు మూడు మొక్కలు నాకు మూడు మొక్కలు వచ్చి బాబా నాయనే నా వారం ఏడబోతుందో నా సంసారం ఏడబోతుందో ఈ వారం కాదు రాయినా నేను మళ్ళా వారం వస్తారని మన బిడ్డ బాబా మన ఊరికి దూరమై కాడికి దగ్గరై కళ్ళు మూసినడాడు మన సాగు వార్త మన బిడ్డ కనుకైతే నాయననుకుంటా తల మోదుకుంటా బిడ్డ సారి తరుముకుంటా బిడ్డ మన దగ్గరికి వచ్చి 3 రోజుల శివాలయం మురుగు వాసన పట్టిన ఆ బిడ్డ వాసన
ముఖములోన ముఖం పెట్టి మనం ఏనాడు ఏం పెట్టినమో ఏనాడు ఏం పోసినమో బిడ్డకు అవన్నీ అది వేసుకుంటా బావా పెట్ట మీది కోడి పిల్ల ఎరుక పొంగినట్టుగా ఒక్కొక్క ముచ్చట వల్లించకుండా ఎడుతుంటే ఇక చూడవచ్చిన మంది ఎవరికన్నా బిడ్డ బిడ్డ అంటే బాబా రోజు వెంకటరెడ్డి తల్లి సత్యమాదేవి కన్న బిడ్డ మన తోటి పాడుగా మన బిడ్డ పేరు వస్తుంది బాబా ఇవాళ ఎందుకొరకు చిన్న వీరమంటే నాలా మరగరు బార 7 కొడుకులతో బిడ్డలేక చిన్న పోయిందన్నావమ్మా సత్యమతి ఇవాళ అది బిడ్డ లేదని కలకల 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 కన్నీళ్లు నిత్య మనకు బిడ్డ కలుగుతుందా భగవంతుని పూజ ముందుకే గర్భాన 7 కొడుకులు కలిగి ఇల్లు కానీ బామదిగో వడ్లవారింటి పోయి బొమ్మను ఎక్కించుకొచ్చి ఇదిగో నీ ఓళ్ళ ఎట్టి అదిగో బిడ్డ అనిపించుకోమని బిడ్డలేని వాళ్ళ మన ఈ బిడ్డను చదువుకుందామే ఇగో ఈ బిడ్డను చదువుకుందాం ఈ బిడ్డను చదువుకుందాం మీరు చచ్చినాడు ఏడుతా ఎవరు బిడ్డ మీరు చచ్చినాడు ఎందుకేదో మా ఏడుతున్నాం అంటారు అయ్యో బిడ్డ మీరేం కావాలి అట్లే అవో కన్యాసింది రాదంటాడు వెంకటరెడ్డి కొడుకు పెళ్లి చేసిన కొడుకు నీరావతున్నాయి ఏమైనా మనం వచ్చినాడు ఆ కొడుకు కన్న బిడ్డ లెక్క చదువుకుంటే రేపటి కాళ్ళ మట్టి ఎత్తి మంచిలో పోతే మనం వచ్చినాడు కన్న బిడ్డలు నడుచుకుంటారు రాదు అన్నావు ఇప్పటికి అంటే నేను 1 కోటి వరాలు పోసిన కొడుకు బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసిన అల్లుడు కొడుకు కాదు తన చేన తనకు నిండు తనకు నిండు కావాలి చేసి పెట్టు దానం చేసిన తల మీద దయ్యాలు సిద్ధమొట్టిన అంటారు కట్టింది బట్ట కాల మురికి పిల్లలకు చూడు పనులు కొనిస్తే పైగా సీడు బ్రాహ్మణ సీడు తీయ పెట్ట తీపుల సీడు వాళ్ళ తోట అప్పుల సీడు అంటారయ్యా డబ్బు తక్కున్నది 7 నగవన్లు 7 గాడవన్లు 7 వైపన్లు 3 ఏళ్ళ 21 నగ వండి కట్టుకో తిరుపతి తీరంగా మానంద భద్రకాల చెల్లూరు జగన్నాథ కాశీ సీతమ్మ హరిమండ శ్రీలక్ష్మి పూజ కొండ గట్టు అంజలకు ప్రపంచ 366 నక్షత్రాల పూజలు చేస్తే ఏందిన 7 కొడుకుల తోడ బిడ్డ శాంతన ఒడిగట్టకపోతాడు కట్టవయ్యా కట్టవయ్యా సుట్టలు కడిగిండు సున్నాలు పూసిండు వారలు కడిగిండు వాయిదాలు పూసిండు ఇళ్ళల్లో తనము చూడు పల్లల్లో వెలిగిండే అమ్మా చేరా
కట్టుకో అంటే గుర్తకొచ్చిన చీర కట్టుకో నువ్వు నాయనకి వస్తంటే ఈ ఊళ్ళో ఉన్న మంది అంతా అందరు ముక్కు మీద వేసుకునే వారి నువ్వు ఎక్కడ వేసుకుంటారో ముడి ముక్కు కూడా అరే ముక్కు మీద వేసుకున్నారా వారి ముక్కు మీద ఎందుకు వేసుకుంటారు అరే పలాన్ రాదు భార్య అన్నకున్నా అని అందరు ముక్కు మీద వేసుకున్నారా ఆహా వాళ్ళు వేసుకున్నారో వేసుకోలే కానీ ఏదో బరాబర్ వేసుకొని చూస్తాను నాయన డైరెక్ట్ మనిషి ఇవాళ ఈ చీర ఎక్కడిది ఈ బ్లౌజ్ ఎక్కడిది చెట్టు వాళ్ళ నా కళ్ళకి ఏదో బందోబస్తు వీళ్ళందరూ మొగ్గానికి ఒక ఇస్త్రీ పెట్టున్నా మన ఇంట్లో మరి ఏం చేసినావు ఇస్త్రీ పెట్ట లేకుండా కాదే పాత చీరను గా ఇంట్లో పోయి గా గుండెలో నీళ్లు నిప్పులు పోసుకొని దొడ్డి పోయే చెంబు అదే చెంబు గదే అంటారా ఎందుకంటే అదే పట్టుకపోయేది మీ అమ్మగారు పెట్టే కాలు గేటప్పుడు కంచెంపు కంచెంపు అంటాడు నిప్పులు పోసుకొని ఇంట్లో పోయి అటు ఇటు అరే ఐరన్ చేసుకున్నావు అమ్మా అదే పాత చీర చేసుకొని కట్టుకొని వచ్చిండు అంటే ఇంటిలో నీకు చెప్పింది చెప్పిందండి మావ చెప్పిందా మీ అవరానికే మొక్కలు మావరానికే మొక్కలే మీ అవ్వ ఇగురాని గుణానికి రా ఎందుకో కరెంటు బిల్లు తప్పింది పెట్టే ఖర్చు తప్పింది అంటే మా వాడన్నట్టుగా కరెంటు బిల్లు తప్పించింది పెట్టుకునే ఖర్చు తప్పించింది రేపటి నుండి నన్ను కూడా నువ్వు ఎరుగురా అరే నీ ఓని నీ దోతి నీ అంగి నీ దస్తిరి అయ్యా అయ్యో నీ చీర లెక్కల ఫోన్లు బండి కట్టినానండి ఇక మన కోయిలాలు అవి ఆ 3 కోయిలాలు అవి ఇక ఓటి అడగకుని కట్టుడే అవి మరి ఆ బండ్ల కాడ కట్టిల్లు భార్య వరద్దరు చేసిన పనికి శంకరం లేదు